మామిడికాయల కాలం అయితే వచ్చేసిందండోయ్. ఇప్పుడు మామిడికాయలతో మనము రకరకాల పచ్చళ్ళు, ఊరగాయలు, అలాగే రైస్లు కూడా చేసుకోవచ్చు. ఇవాళ నేనైతే మరి స్పెషల్గా రోటి పచ్చడి చేస్తున్నాను. రోటి పచ్చడిలో మరి నువ్వులతో చేస్తున్నాను. మరి నువ్వులు తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే కొంచెం మాగినటువంటి కాయలు తీసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. చూసేయండి, ఈ విధంగా మనం తీసుకున్న ఎండుమిరపకాయలని ఫ్రై చేసుకోవాలి. అలాగే నల్ల నువ్వులని కూడా మనమి దూరగా వేయించుకోవాలి. అలాగే వేరుశనగ పప్పులు కొంచెం వేసాను. మరి మీ ఇష్టం, ఓన్లీ వేరుశనగ పప్పులైనా వేసుకోవచ్చు, లేకపోతే నల్ల నువ్వులే వాడుకోవచ్చు. రెండిట్లో ఏదైనా ఒకటైనా వేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, వేగినటువంటి ఎండుమిర్చిని రోట్లో వేసి దంచుతున్నాను. అలాగే నల్ల నువ్వులు, వేరుశనగ పప్పులు రెండింటిని పొట్టు అయితే తీయలేదండి, అలానే వేసుకోండి. పొట్టుతో తింటేనే మనకి ఆరోగ్యం. మరి పొట్టుతో ఈ విధంగా దంచుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకోవాలి. కల్లులుప్పే వాడుతాను నేనైతే పచ్చళ్ళకి. మరి చాలా టేస్ట్ అయితే అదిరిపోతుందండి. అలాగే మామిడికాయ ముక్కల్ని కూడా వేసి మెత్తగా దంచుకోవాలి. మరి అంత మెత్తగా ఉండకూడదు, అంతా కాయలు ఉండకూడదు, ఒక రకంగా ఉండాలి. తింటుంటే మరి కారం, పులుపు అన్నీ తగలాలి. ఫైనల్గా ఆనియన్ వేసి దంచేసాను. సూపర్గా ఉంది. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే సూపర్. అలాగే పెరుగన్నంలోకి చాలా బాగుంటుందండి. మీ ఊర్లో ఈ స్టైల్లో మీరు చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.